హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్లో భాగంగా మనం ఏసీఎఫ్ రూల్ చూద్దాము. అంటే ఏసీఎఫ్ అనేది నేను పెట్టుకున్న కోడ్ అండి. ఏసీఎఫ్ అంటే కనుక ఏ అంటే ఏక్, సి అంటే కోల్డ్, కాఫ్, క్యాన్సర్. ఈ కోల్డ్, కాఫ్, క్యాన్సర్ వచ్చినప్పుడు మనం ఆర్టికల్ యూజ్ చేయాలి. అదేవిధంగా ఏక్ వచ్చినా కానీ అంటే నొప్పి, ఫీవర్ వచ్చినా కానీ ఏసీఎఫ్లో ఎఫ్ అంటే ఫీవర్. సో ఈ ఏసీఎఫ్ అంటే ఏ అంటే కనుక ఏక్, ట్రిపుల్ సి, సి అంటే కోల్డ్, కాఫ్, క్యాన్సరు, ఎఫ్ అంటే ఫీవర్. ఇవి వచ్చినప్పుడు ఆర్టికల్ యూజ్ చేయాలి. జనరల్గా అయితే కనుక ఆర్టికల్ అనేది ఒమిట్ చేయాలి. ఈ డిసీజెస్ నేమ్స్ ముందు ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. బట్ ఈ ఏసీఎఫ్ అనేటటువంటి డిసీజెస్ వచ్చినప్పుడు మాత్రము కంపల్సరీగా ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. సో ఎగ్జాంపుల్స్ చూద్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వన్, హీ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ విత్ ది కలరా అని ఇచ్చాడండి. సో ది కలరా అనేది రాంగ్. మనకి డిసీజెస్ ముందు నో ఆర్టికల్, కాబట్టి హీ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ విత్ కలరా, కలరాకి ముందు ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ది మలేరియా. సో మలేరియా అనేది డిసీజ్ కాబట్టి డిసీజ్ ముందు ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు, ది అనేది ఉండకూడదు. కాబట్టి షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా అని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ హ్యాస్ క్యాన్సర్ ఇన్ హిజ్ స్టమక్. మనం చెప్పాం కదా ఏసీఎఫ్లో సి ఫర్ క్యాన్సర్, క్యాన్సర్ ముందు కంపల్సరీగా మనం ఆర్టికల్ యూజ్ చేయాలి. కాబట్టి హీ హ్యాస్ ఏ క్యాన్సర్ ఇన్ హిజ్ స్టమక్, కాబట్టి క్యాన్సర్కి ముందు మనం ఏ అనే ఆర్టికల్ వాడాలి. ద స్కూల్ బాయ్ క్యాంపెయిన్స్ ఆఫ్ హెడేక్. ఏక్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పాము, ఏసీఎఫ్లో ఏక్ అంటే కనుక మనకి నొప్పి. సో నొప్పి రిలేటెడ్ ఏక్ అనేది వచ్చింది, దాని ముందు కంపల్సరీగా మనం ఆర్టికల్ అనేది వాడాలి. కాబట్టి ద స్కూల్ బాయ్ కంప్లైంట్స్ ఆఫ్ ఏ హెడేక్ అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఏక్ ముందు ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. ఏసీఎఫ్ రూల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీగా ఎగ్జామ్లో అడిగే బిట్టు. సో ఏసీఎఫ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే కనుక ఏక్, సి అంటే కనుక కోల్డ్, కాఫ్, క్యాన్సర్, ఎఫ్ అంటే కనుక ఫీవర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రిమైనింగ్ డిసీజెస్ ఏ వచ్చినా కూడా డిసీజెస్ ముందు మనం ఆర్టికల్ ఒమిట్ చేయాలి, అంటే ఆర్టికల్ యూజ్ చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.